రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో మా వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తం మీద ఈ వీడియోలో పరిశుద్ధ గ్రంథం అంతటిని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలతో మీకు వివరించాలని ఆశ కలిగి ఉంటున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. దేవుడు ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడితే లైక్ చేయండి, షేర్ చేయండి, పరిచయ కొరకు ప్రార్థన చేయండి. వీడియోలోనికి వెళ్తాం. ఇక మనం చూసేది ఏంటంటే, దేవుడు సర్వాధికారి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సకల యుగములలో ఆయన రాజుగా ఉన్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు. ప్రధాన దేవత లూసిఫర్ దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి పాతాళానికి తోసివేయబడడం రెండవదిగా పరలోక రాజ్యం జరిగిన విషయంగా చూడొచ్చు. మూడవదిగా దేవుడు భూమి ఆకాశములను సృజించినట్లుగా ఆది కాండములు మనం చూస్తాం. దేవుడు తన రూపంలో తన ఆకారములో ఆదామును నిర్మించి తనకు సాటిన సహాయంగా అవనిచ్చాను. వారిరువురు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్న పండితిని పాపము చేశారు. ఆదాము అవ్వలు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయినందున దేవుడు వారిని ఏదైనా తోటలో నుంచి బయటికి పంపివేశాను. ఆదికాండం 4వ అధ్యాయం నుంచి చూస్తే ఆదాము అవ్వల సంతతి భూమి మీద పెరిగి 6వ అధ్యాయం వచ్చేటప్పటికి విస్తరించడం చూస్తాం. నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోనే ఊహంతో ఎల్లప్పుడూ కేవలం చెడుదని దేవుడు చూసి, అప్పుడు దేవుడు తాను సృజించిన నరుతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయాలనుకున్నాడు. అయితే నోవహు తన తరములో నీతిపరుడును దేవుని దృష్టిలో కృప పొందినవాడైన గనుక జల ప్రళయంలో నశింపకూడనట్లు అతడును అతని కుటుంబమును వారితో పాటు కొన్ని జంతువులను, పశువులను రక్షింపబడినట్లు ఒక గొప్ప ఓడను తయారు చేయమని దేవుడు నోవహుకు సెలవిచ్చాను. జల ప్రళయంలో దేవుని ద్వారా కాపాడబడిన నోవహు అతని సంతానము భూమి మీద విస్తరించారు. వారు ఒకే భాష కలిగి ఉన్నారు. ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళకు ఆలోచన చేశారు. భూమి అంతటా చెదిరిపోకుండా ఆకాశం నుండి ఒక గోపురాన్ని కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండి అని ఒకరితోనొకరు సంభాషించి వారు పని ఆరంభించినప్పుడు దేవుడు వారు కట్టదలసిన గోపురాన్ని చూడవచ్చి అది తన చిత్తానికి విరోధంగా ఉందని దేవుడు అక్కడ వారి భాషను తారుమారు చేసినాడు. దేవుడు వారిని భూమి అంతటా చెదరగొట్టినట్లుగా మనం చూడగలం. చూడండి, ఇంతవరకు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి సృష్టి ఆరంభము, ఆదాము యొక్క నిర్మాణము, ఆదాము నుంచి వచ్చేటువంటి సంతతి, ప్రపంచం గురించి వ్రాయబడడం చూస్తాం. కానీ ఆదికాండము 12వ అధ్యాయం నుంచి ప్రాముఖ్యంగా ఒక వ్యక్తిని గురించి దేవుడు రాయడం చూస్తాము. ఆ వ్యక్తి పేరే అబ్రహాం. అన్య జనములో నుంచి దేవుడు అబ్రహామును పిలిచి, నీ యందు భూలోక వంశములను ఆశీర్వదించబడునని అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చి పాలస్తీనా దేశమును స్వాస్థ్యముగా ఇచ్చెను. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఇచ్చినటువంటి సంతానమే ఇశ్రాయేలీయులు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఇలాగను సెలవిస్తాడు, నీ సంతతి తమది కాని ప్రదేశంలో 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు. వారు అనగా ఐగుప్తీయులు వీరిని ఏలుదురని సెలవిస్తాడు. యాకోబు 75 మందిగా ఐగుప్తు దేశానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు 400 సంవత్సరాలు ఉన్న తర్వాత కఠినమైన దాస్యాన్ని దేవునికి మొరపెట్టడం, దేవుడు మోషేను వారికి నాయకుడిగా పంపించడం, మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రాన్ని పాలుగా చేసే బయట తీసుకురావడం మనం చూస్తాం. సీనాయి పర్వతమందు ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం మనం చూస్తాం. ఆ తర్వాత అనగా మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా ఉండి యెహోషువ కాలంలో దేవుడు కనాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యంగా ఇవ్వడం మనం చూస్తాం. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పాలస్తీనా దేశంలో ఇశ్రాయేలు ప్రజలకు ప్రాముఖ్యమైన పట్టణం యెరూషలేము పట్టణం. అక్కడనే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించినాడు. దావీదు యెహోవాకు బలిపీఠమును కట్టినాడు. ఆ వర్ణాను కళమునందే సొలొమోను దేవునికి మందిరమును కట్టినాడు. తమకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో కృతజ్ఞతలు జీవించాల్సినటువంటి దేవుని ప్రజలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి పాపం జరిగించినప్పుడు దేవుడు వారిని అన్య రాజులకు అప్పగిస్తానని ఇర్మీయా ద్వారా ప్రవచనాత్మకంగా సెలవిచ్చినను వారు లోబడక దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడం చూస్తాం. తద్వారా నెబుకద్నెజరు రాజు వచ్చి యెరూషలేము మందిరమును పడగొట్టడము, అగ్నితో కాల్చివేయడము, యూదా జనాంగాన్ని చెరగా బబులోనికి తీసుకుపోవడం చూస్తాం. దేవుని ప్రజల చెర నివాసము 70 సంవత్సరాల పూర్తయిన సంగతిని దానియేలు ప్రవచనంలో చదివి గ్రహించి ఆయన ప్రార్థిస్తాడు. ఆ తర్వాత దేవుడు కోరెషును రాజుగా లేపి కోరెషు కాలంలో 3 గుంపులుగా, మొదటిగా జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది వస్తారు. ఆ తర్వాత ఎజ్రా నాయకత్వంలో, ఆ తర్వాత నెహెమ్యా నాయకత్వంలో వచ్చి దేవుని మందిరాన్ని కట్టి గోడలను పూర్తి చేయడం మనం చూస్తాం. ఆ తర్వాత మిగిలిన అనేక ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజల గురించి, ప్రాముఖ్యంగా ఈ లోకములో జన్మించబోతున్న రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచించడము మలాకి గ్రంథం వారు కూడా మనం చూడగలం. సర్వలోక మానవాళి పాప పరిహారార్థమైన బలిపశువుగా యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియు గర్భమున
దావీదు పట్టణంలో రక్షకునిగా జన్మించెను. యేసుక్రీస్తు ప్రభువారి లోకములో 33.5 సంవత్సరములు జీవించెను. అనేక అద్భుతములు జరిగించి సత్యవాక్యములను ప్రపంచానికి బోధించెను. పాపుల రక్షణ కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచెను. యేసుప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన తన సేవ పరిచర్యను తాను ఏర్పరచుకున్నటువంటి 12 మంది అపోస్తలులకు అప్పగించి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యమునకు ఆరోహణం కాక మునుపు ఆయన శిష్యులతో చెప్పిన మాట, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగు ఆత్మ మీకు అనుగ్రహించను అని శిష్యులకు సెలవిచ్చి పరలోక రాజ్యమునకు ఆరోహణమయ్యను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా పెంతెకోస్తు పండగ దినమున యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట చొప్పున పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడడం, అపోస్తలులు పరిశుద్ధాత్మ శక్తిని నింపబడి యెరూషలేము మొదలుకొని భూమి అందంతటా కూడా సాక్షులుగా వారు ప్రభు కొరకు ఉండడం మనం చూస్తాం. సర్వలోక రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన శిలువ మరణ పునరుద్ధానపు సువార్తను అపోస్తలులు సర్వ ప్రపంచానికి తీసుకువెళ్ళిరి. అంతేకాదు అపోస్తలులు యేసుక్రీస్తు నందునటువంటి దైవత్వాన్ని సంఘములకు వ్యక్తులకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి పత్రికలు రాయడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన యోహాను డొమిషన్ చక్రవర్తి కాలంలో పద్మాసు అనే దేవికి చెరగా తీసుకుని పోబడి ఆత్మవశుడై అందు ప్రకటన గ్రంథ ప్రత్యక్షను పొందుకునేను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మహిమ పరచబడిన యేసుక్రీస్తు ప్రభువారి దర్శనమును చూచాను. తర్వాత 2వ 3వ అధ్యాయములలో ఆసియా అను రోమా పాలనా భాగంలో ఏర్పడిన 7 సంఘములను గురించి ప్రభు యోహానుకు తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని సింహాసనమును గురించిన దర్శనం యోహాను పొందుకునేను. 5వ అధ్యాయంలో 7 ముద్రలు గల గ్రంథమును విప్పుటకు యేసుక్రీస్తు ప్రభువారి యోగ్యుడు, ఆయన యూదా గోత్రపు సింహము. 6-7 అధ్యాయములు మనం చూసినట్లయితే 7 ముద్రలు విప్పబడుట, 8 నుండి 18 అధ్యాయాల వరకు 7 బరులు శ్రమలు, 19వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుట, గొర్రెపిల్ల వివాహోత్సవం, యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా బహిరంగముగా ఈ భూలోకానికి రావడం, భూలోకాన్ని క్రూర పాలనతో నాశనం చేస్తున్నటువంటి అపవాదితో వాని అనుచరులతో యుద్ధం చేసి క్రూర ముఖమును అబద్ధ ప్రవక్తను అగ్ని గంధకాలతో మండే గుండములు ప్రాణముతోనే పడవేయట మనం చూడగలం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అపవాదిని అనగా ఆది ఘట సర్పమును 1000 ఏండ్లు బంధించి అగాధములు పడవేసి దానిని మూసి ముద్రవేయట. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పరిశుద్ధులు 1000 సంవత్సరములు రాజ్యమేలుట. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను విడిపింపబడి భూమి నలుదిశలందుండు జనములను లెక్కకు ఇసుక రేణు వలె సమకూర్చి పట్టణమును ముట్టడవేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. అపవాది అను ఘట సర్పము అగ్ని గంధకములతో మండే గుండములో పడవేయబడను. ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పును చూడగలుగుతాం. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయెను. భూలోకములో ఉన్నటువంటి మృతులైన వారు ఆ సింహాసనం ఎదుట నిలబడిరి. తర్వాత గ్రంథములో వేపబడెను, జీవ గ్రంథము కూడా వేపబడెను. వాటి యందు వ్రాయబడిన ప్రకారం మృతులు తీర్పు పొందిరి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడిన ఎడల వ్రాయబడిన ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడను. 21వ అధ్యాయం మనం చూసినట్లయితే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఆ తర్వాత 22వ అధ్యాయం జీవజల నది, జీవ వృక్షం, పరిశుద్ధులు నిత్యత్వములో ఆయనతో పాటు యుగ యుగాలు జీవిస్తారు. ఆమేన్. ఈ వీడియోను వీక్షించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.